మీరు రెగ్యులర్గా న్యూస్ ఫాలో అవుతున్నట్లయితే వంతారా అంటే ఏంటో మీకు ఒక ఐడియా ఉంటుంది. అదేనండి మన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓనర్ ముఖేష్ అంబానీ గారి కొడుకు అనంత్ అంబానీ గారు నిర్వహిస్తున్న యానిమల్ రీహాబిలిటేషన్ సెంటర్. ఈ వంతారా గురించి భయంకరమైన ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ని ఎంక్వైరీకి అపాయింట్ చేస్తుందంటే అర్థం చేసుకోండి ఆరోపణలు ఏ లెవెల్లో ఉన్నాయో. అసలు ఇది వింటున్నప్పుడు నా మైండ్లో రకరకాల క్వశ్చన్స్. ఇది ఒక యానిమల్ రీహాబిలిటేషన్ సెంటర్. ఏదైనా గాయపడినా ఏదైనా జబ్బు చేసిన యానిమల్స్ని ఇక్కడ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి వాటి బాగోగులు చూస్తారు. బట్ ఇందులో అవినీతి జరగడానికి స్కోప్ ఎక్కడ ఉందని కానీ దీని గురించి స్టడీ చేసినప్పుడు తెలిసింది, ఓకే ఇలాంటి యాంగిల్ కూడా ఉంటుందా ఇందులో అని. ఇక్కడ అవినీతి జరిగిందా లేదనేది ఈ వీడియో పరివి కాదు. దానికి పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, ఎస్పెషల్లీ లా ఉంది. లెట్ ఇట్ డూ ఇట్స్ జాబ్ టు కమ్ అవుట్ ది ట్రూత్. అసలు ఏంటి ఈ వంతారా, అసలు ఎక్కడుంది ఇది, ఏం చేస్తుంది ఈ వంతారా, ఎటువంటి యానిమల్స్ని కలెక్ట్ చేసి ఇక్కడ తీసుకొస్తారు, ఆ యానిమల్స్ని అందులోకి తీసుకెళ్ళి ఏం చేస్తారు, ఈ విషయాల గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇలాంటి వీడియోస్ లోకల్ ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఇంక్లూడింగ్ జియో పాలిటిక్స్ వరకు మన సైడ్ నుంచి వస్తూనే ఉంటాయి. మన వీడియోస్ వల్ల మీకు ఒక వాల్యూ క్రియేట్ చేసి నాలెడ్జ్ లాగా ఉపయోగపడుతుంటుంది. కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. అప్పుడే నేను వీడియో పెట్టగానే మీ దానికి వస్తుంది. దెన్ గ్రేట్. వంతారా గురించి మాట్లాడుకుంటే ఇది గుజరాత్లో జామ్నగర్లో 3,800 ఎకరాల్లో నిర్మించిన ఒక యానిమల్ కేర్ సెంటర్. 2025 మార్చిలో అనుకుంటా మన నరేంద్ర మోదీ గారు దీన్ని ఇనాగ్రేట్ చేశారు. వంతారా కోర్ ఫంక్షనాలిటీ వచ్చేసి ఏదైనా యాక్సిడెంట్లో గాయపడిన యానిమల్స్ లేదంటే వివిధ కారణాల వల్ల గాయపడిన జబ్బు చేసిన యానిమల్స్ని ఇక్కడ తీసుకొచ్చి వంతారాలోకి తీసుకొచ్చి వాటికి ట్రీట్మెంట్ ఇచ్చి వాటి బాగోగులు చూసుకుంటూ రీహాబిలిటేషన్ చేస్తారు. ఇది మన దేశంలో డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న యానిమల్స్ని కలెక్ట్ చేయడమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న యానిమల్స్ కూడా ట్రీట్మెంట్ కోసం ఇక్కడ తీసుకొస్తారు. ఇందులో ప్రత్యేకంగా 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల హాస్పిటల్ ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. ఇందులో 2,000 కంటే ఎక్కువ యానిమల్ స్పీసీస్ ఉన్నాయి. స్పీసీస్ అంటే జాతులు. దీని ప్రత్యేకతలు వచ్చేసి మోస్ట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్తో ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ యానిమల్ కోసం న్యాచురల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం. అంటే అవి అడవిలో ఎలా ఉంటాయి, చెట్లు పొట్లు కొండలు న్యాచురల్ ఫ్రూట్స్ అంటే మీ ఏరియాలో ఏమంటారో తెలియదు, కలికాయలు బిక్కికాయలు ఊటికాయలు బీరకాయలు ఇలా అవి ప్రొడ్యూస్ అయ్యేటువంటి అలాంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడం, వరల్డ్ క్లాస్ స్టాఫ్ని పెట్టి యానిమల్స్కి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ చేయడం, ఇటువంటివన్నీ అక్కడ చేస్తుంటారు. సో వంతారా అంటే అనేది మీకు ఒక ఐడియా వచ్చింది కదా. సో ఇప్పుడు దానిపైన వచ్చిన ఆరోపణలు ఏంటనేది చెప్తాను. సో అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. The Supreme Court on Monday ordered a special investigation team, that's an SIT inquiry, into the affairs of Vantara, which is Reliance Foundation's Wildlife Rescue and Rehabilitation Center, headed by Ananth Ambani in Jamnagar of Gujarat. The SIT will be led by former Supreme Court Judge Justice J. Chalameshwar. It has been asked to investigate allegations about the acquisition of animals, including elephants from India and abroad, and compliance with the Wildlife Protection Act of 1972 and zoo rules. The team must submit its report by the 12th of September. The order came from a bench of Justices Pankaj Mithal and P. B. Varale while hearing 2 PILs. These petitions were filed by lawyer C.R. Jasukin and a petitioner named Dev Sharma following a controversy over the shifting of an elephant named Mahadevi from a temple in Kolhapur to Vantara in July. The SIT will include former Chief Justice of Uttarakhand and Telangana High Court Justice Raghavendra Chauhan, former Mumbai Police Commissioner Hemant Nagrale and Additional Customs Commissioner Anish Gupta. The team will examine compliance with international wildlife trade laws, including the Convention on International Trade in Endangered Species of Wildlife, Fauna and Flora Convention and the rules on import and export of live animals. ఒక్కొక్కటిగా క్లియర్గా బ్రేక్ డౌన్ చేసి చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. అర్లీ ఆగస్ట్లో ఎన్జిఓస్ వైల్డ్ లైఫ్ ఆర్గనైజేషన్స్ సుప్రీంకోర్టులో ఒక పిల్ వేశారు. పిల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఆ పిల్లో ఉన్న ఆరోపణలు ఏంటంటే నెంబర్ 1 అన్లాఫుల్ అక్విజిషన్ ఆఫ్ యానిమల్స్, అనధికారికంగా యానిమల్స్ని సేకరించడం. అనధికారికంగా ఇండియాలో ఉన్న డిఫరెంట్ స్టేట్స్ నుంచి అదేవిధంగా ఫారిన్ కంట్రీస్ నుంచి యానిమల్స్ని ముఖ్యంగా ఏనుగుల్ని సరైన చట్టబద్ధత అనుమతులు లేకుండా తీసుకొచ్చారని ఆరోపణ. ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అండ్ అంతర్జాతీయ ఒప్పందం CITES నిబంధనలకు విరుద్ధం. ఇది చాలా బలమైన ఆరోపణ. కొన్ని ఏనుగులను ఇండియాలో ఉన్న దేవాలయాల నుంచి ఇతర ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి వాళ్ళని బెదిరించి మరి అవి తీసుకొచ్చారని, ఇంకొద్దిగా ఎక్స్టెండ్కి వెళ్ళి అవసరమైతే మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేసి తీసుకొచ్చారని ఆరోపణ. నెంబర్ 2 మిస్ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్. యానిమల్స్ని టేక్ కేర్ చేయడంలో లోపాలు ఉన్నాయని, అంటే యానిమల్స్కి సరిగ్గా వైద్య సేవలు అందించడం లేదని. మోర్ ఓవర్ వంతారా జామ్నగర్లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ రిఫైన్డ్ ఆయిల్ కంపెనీ కోతవేడు దూరంలో ఉండడం, ఆ కంపెనీ నుంచి విడుదలైన పొగ ఇతర వ్యర్థాలు వంతారాలోకి వెళ్తుండడం, తద్వారా అందులో ఉన్న యానిమల్స్ తీవ్రంగా ఇబ్బంది పడతాయని. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్పీసీస్ యానిమల్స్కి చల్లని ప్రదేశాల్లో మాత్రమే బ్రతకగలవు, కానీ అట్మాస్ఫియర్ వేడిగా ఉండే జామ్నగర్లో కొన్ని స్పీసీస్ యానిమల్స్ సర్వే అవ్వలేవని, దానివల్ల అవి ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నట్టు, వాటి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెంబర్ 3 క్రియేషన్ ఆఫ్ ఏ వ్యానిటీ ఆర్ ప్రైవేట్ కలెక్షన్. దీని మీనింగ్ ఏంటంటే వంతారా అనేది వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ కాదని, అంబానీ కుటుంబం కోసం ప్రత్యేకంగా జంతు సేకరణ మాత్రమే అని, ఇది యానిమల్ కన్జర్వేషన్ కోసం కాకుండా పర్సనల్ ప్రిస్టేజ్ అండ్ స్టేటస్ సింబల్ కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ అని, దీని వెనుక ఉన్న ఉద్దేశం పబ్లిక్ సర్వీస్ కాదని, తన ఫ్యామిలీ కోసం ఒక లగ్జరీ బిల్డ్ చేయబడిన ప్రాజెక్ట్ అని, అందుకే పబ్లిక్ యాక్సెస్ లేకుండా ఉంచారని మరో ఆరోపణ. నెంబర్ 4 ఫినాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ మనీ లాండరింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పర్టికులర్ పాయింట్ని ఈ వీడియోకి మాత్రమే పరిమితం చేయాలనుకోవట్లేదు.
ఎందుకంటే ఇక్కడ మనీ లాండరింగ్ అనేది ఇన్వాల్వ్ అయింది కాబట్టి. మనీ లాండరింగ్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు లేదా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు. ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. యానిమల్స్ కొనుగోలు ఆర్థిక లావాదేవీల్లో సరైన రికార్డ్స్ లేవని, ఓవర్సీస్ పేమెంట్స్కి ప్రాపర్ జస్టిఫికేషన్ ఇన్వాయిస్ లేవని, ఇందులో మనీ లాండరింగ్ జరిగిండొచ్చని సిట్ అనుమానిస్తుంది. ఒక కంపెనీ కొన్ని ఎక్స్పెండిచర్ ఎంట్రీస్ చూపిస్తుంది, కానీ వాటికి ప్రాపర్ జస్టిఫికేషన్, ఇన్వాయిస్, ప్రూఫ్స్, బిల్స్ ఉండవు. ఓవర్సీస్కి పేమెంట్ చేశామనే ఎంట్రీ ఉంటుంది, కానీ ఆ పేమెంట్కి రియల్ సర్వీస్ ఆర్ ప్రోడక్ట్ ఉండదు. ఫేక్ ట్రాన్సాక్షన్. దీనికి రీజన్ ఏంటంటే బ్లాక్ మనీని వైట్ చేయడానికి. వైట్ చేయడం అంటే తెల్లగా చేయడం కాదండి, ఆ డబ్బుని లీగల్ చేయడం. ఇంకా డీటెయిల్గా చెప్తాను, వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ దగ్గర 50 crores ఇల్లీగల్ ఇన్కమ్ ఉందనుకోండి. దాన్ని డైరెక్ట్గా చూపిస్తే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, ఆ కంపెనీ అకౌంట్స్లో ఇలా ఎంట్రీ చేస్తారు, సో అండ్ సో కన్సల్టెన్సీ ఫ్రమ్ XYZ ఇంటర్నేషనల్ 50 crores ట్రాన్స్ఫర్ అని. కానీ నిజంగా ఏ కంపెనీ లేదు, అది ఫేక్ ఎక్స్పెండిచర్. తర్వాత 50 crores ఫారెన్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అది కూడా ఏ కంట్రీ కంటే ఆ కంట్రీకి కాదు, కొన్ని ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్ లేదా మినిమం ట్యాక్స్ వసూలు చేసే కంట్రీస్కి మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐస్లాండ్, సింగపూర్ లాంటి కంట్రీస్. డాక్యుమెంట్లో ప్రొఫెషనల్ ఫీ లేదా సాఫ్ట్వేర్ లైసెన్సింగ్ అని రాస్తారు. అలా ఫారెన్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయబడ్డ అమౌంట్ని తిరిగి రౌండ్ ట్రిప్పింగ్ ద్వారా తిరిగి లీగల్ ఇన్వెస్ట్మెంట్గా FDI, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో తిరిగి అదే కంపెనీలో పెట్టుబడులు పెడతారు. తర్వాత అది వైట్ మనీ అవుతుంది. వీటికి పేపర్ మీద లేదా కంప్యూటర్లో మాత్రమే ఎంట్రీ ఉంటుంది. అన్ని ఫేక్ ట్రాన్సాక్షన్స్. బ్లాక్ మనీని వైట్గా మార్చడానికి ఇది ఒక మార్గం. నెంబర్ 5, వైల్డ్ లైఫ్ స్మగ్లింగ్. కామన్గా వైల్డ్ లైఫ్ స్మగుల్స్ అంటే రేర్ ఎండేంజర్డ్ యానిమల్ పార్ట్స్, అంటే రేర్ యానిమల్స్ జాతులు ఏవైతే ఉంటాయో ఆ యానిమల్స్ స్కిన్, ఏనుగు దంతాలు, కొమ్ములు, ఇతరత్ర వాటిని ఇల్లీగల్గా ట్రేడ్ చేయడం. ఇది చాలా పెద్ద క్రైమ్. ఇక్కడ వంతారా విషయానికి వస్తే వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏంటంటే, వంతారా ప్రాజెక్ట్ కోసం అంతరించిపోతున్న యానిమల్స్ ఏవైతే ఉంటాయో ఫారెన్ యానిమల్స్, రేర్ స్పీసెస్ యానిమల్స్ని ప్రొక్యూర్ చేసి, ఈ ప్రొక్యూర్ వల్ల అనుకోకుండా వైల్డ్ లైఫ్ ట్రేడ్కి సపోర్ట్ అవుతుందని వాళ్ళ వాదన. ఈ ప్రొక్యూర్ వల్ల వైల్డ్ లైఫ్ ట్రేడ్కి ఎలా సపోర్ట్ అవుతుందని మీకు డౌట్ వస్తే, బిజినెస్ అనేది ఆల్వేస్ డిమాండ్ అండ్ సప్లైపై ఆధారపడి పనిచేస్తుంది. స్మగ్లర్స్ నుంచి యానిమల్స్ని ప్రొక్యూర్ చేసినా అది ఇండైరెక్ట్గా స్మగ్లర్స్ చైన్కి హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్మగ్లర్ గ్రూప్ నుంచి ఒక రేర్ యానిమల్స్ని కొనుగోలు చేసినప్పుడు వారు ఆ యానిమల్స్ని ఇంకా పెద్ద మొత్తంలో ఎత్తుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ యానిమల్స్కి ఇంకా డిమాండ్ ఎక్కువ ఉంటుందని వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి. దీనివల్ల ఇంటర్నేషనల్ బ్లాక్ మార్కెట్ యాక్టివ్ అవుతుందని వారి వాదన. ఇక్కడ వంతారా ఇంటెన్షన్స్ మంచివై ఉండొచ్చు, బట్ ప్రాసెస్లో లూప్ హోల్స్ వలన గ్లోబల్ ఇల్లీగల్ ట్రేడ్కి ఇండైరెక్ట్గా సపోర్ట్ అవుతుందని వారి ఆందోళన. సో ఇష్యూ గురించి సుప్రీంకోర్టు మాట్లాడుతూ, ఆరోపణలపై ఎటువంటి ఆధారాలు లేవు, కానీ అధికారులు లేదా కోర్టులు వారి విధి నిర్వహణలో ఈ విషయాలను పట్టించుకోవడం లేదని, వారిని వంతారా మేనేజ్ చేస్తుంది, నిజాలను బయట తీయాలని సుప్రీంకోర్టు సిట్ని అపాయింట్ చేసింది ఈ విషయం గురించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం. నెక్స్ట్ హియరింగ్ వచ్చేసి September 15th. అంత బలమైన అంగబలం, ఆర్థిక బలం, రాజకీయ బలం మెండుగా ఉన్న ముఖేష్ అంబానీ లాంటి వారి దగ్గర ఇలాంటి కేసు తట్టుకొని నిలబడుతుందా? ఒక దేశ జీడీపీనే శాసించేటటువంటి బలమైన వ్యక్తులు ఇన్వాల్వ్ అయిన కేసు తట్టుకొని బయటికి రాగలదా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీకు ఏదైనా టాపిక్ పై వీడియో కావాలంటే కామెంట్ బాక్స్ ఇస్ ద వే టు గో. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. జై హింద్.